బుజ్జమ్మ అమరేంద్ర అలాగే బాగి కలవాలనేసి తన శక్తులను కోల్పోవడానికి కూడా సిద్ధపడిందని మనకు తెలిసిన విషయమే. మళ్ళీ ఆ శక్తులు తిరిగొస్తే కానీ తన ప్రాణాలు నిలబెట్టుకోలేదు అనేసి మనకైతే తెలుసు. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో ప్రాణం దగ్గరగా అంటే ప్రాణం కోల్పోయే సమయంలో మన బాగి అమరేంద్ర ఇద్దరు తన ప్రాణాలని త్యాగం చేసి మరి అంటే తన ప్రాణాలని పణంగా పెట్టి మరి మన బుజ్జమ్మనైతే కాపాడారు. కాపాడిన తర్వాత ఆ దైవశక్తి ఉన్నా కానీ ఆ దైవశక్తిని కూడా కంట్రోల్ అయితే చేస్తామంటే ప్రచండ మనకు తెలిసిన విషయమే. ఆ ప్రచండాన్ని అరికట్టాలంటే మాత్రం ఖచ్చితంగా బుజ్జమ్మకి మరొకసారి శక్తులు అయితే రావాలి. ఆ శక్తులు రావాలంటే మాత్రం ఆ పరమశివుడు వల్లనే ఒక్కరి వల్లనే అవుతుందని, ఆ దేవుడు వల్లనే, ఆ శివయ్య వల్లనే అవుతుందనేసి మన గుప్తా గారు అయితే చెప్తా ఉంటారు. అసలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది ఏమనేసి వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్న తర్వాత అలాగే శక్తులు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక ఎమోషన్తో అయితే స్టార్ట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా సాయంకాలం పూట అయితే మనం అందరికీ పిల్లలకి పాలిస్తాం. మన ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నా ఇద్దరు పిల్లలు ఉన్నా సరే పిల్లలు పాలు తాగురు రాండి అనేసి పిలుస్తాము. పిలిచిన తర్వాత పిల్లలంతా ఒక తావునికి వచ్చి పాలు తాగడం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. మార్నింగ్ పూట లేవగానే పాలు తాగుతారు, అది అయిపోయిన తర్వాత స్కూల్కి రెడీ అవుతారు. అదేవిధంగా సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ పాలు ఇవ్వడం అనేది మనకి ఇప్పుడు కాదు, మనం చిన్నప్పటి నుంచి తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ ఆనవాయితీలో అయితే ఇక్కడ చాట్స్ తినడం అనేది కూడా మనకైతే అంటే స్నాక్స్ తినడం లాగా చాట్స్ తినడం కూడా. చాట్స్ అనేది ఒక చిన్న పాపకైతే ఆశ అంటే ఖచ్చితంగా చిన్న పాపకనే కాదు, ఇప్పుడు ఉండే జనరేషన్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాట్స్ అంటే పానీపూరి తినాలనేసి ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. సరే సాయంకాలం పూట అలా రిలాక్స్కి వెళ్ళేసి తినేసి వద్దామని అనుకుంటారు. ఇంట్లో చెప్తే పంపారు కదా అనేసి ప్రచండ అయితే ఆ విధంగా ప్లాన్ చేసి మన బుజ్జమ్మను అయితే తీసుకొని వెళ్తాడు. అంటే అంజు పాప రూపంలో ప్రచండ ఉన్నాడు, కానీ శక్తులు లేవు కాబట్టి మన బుజ్జమ్మ దగ్గర శక్తులు లేవు కాబట్టి ఆ శక్తులు కోల్పోయింది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న కలవాలి, నా ప్రాణాలన్నా అర్పిస్తాను కానీ మా అమ్మా నాన్న కలవకపోతే నేను చూడలేకపోతాను అనేసి అక్కడ అరుంధతి అలియాస్ బుజ్జమ్మ అయితే అక్కడ నా శక్తులు పోయినా పర్లేదు అనేసి శక్తులంతా కోల్పోయింది కాబట్టి ఈరోజు అక్కడ అమరేంద్రకి అయితే గతం గుర్తొచ్చింది. గతం గుర్తొచ్చిన తర్వాత బాగీని అయితే విపరీతంగా ప్రేమగా చూసుకుంటాడు. అంతే బాగిని కొంచెం ఇబ్బంది అయితే పెడతా ఉంటాడు. ఇబ్బంది పెట్టినా కానీ అక్కడ మనకు కావాల్సిన ఎమోషన్స్ అయితే మనకు ఉన్నాయి. ఎందుకంటే అమరేంద్ర గతం గుర్తు రావాలి. అమరేంద్ర గతం గుర్తొచ్చిన తర్వాత మనం బాగిని బాగా చూసుకోవాలి. ఎందుకంటే బాగి చాలా చాలా కష్టాలు అయితే పడతా ఉంది కాబట్టి ఆ కష్టాల నుంచి ఎలాగైనా సరే బాగా ఉండాలి అని మనం అనుకున్నాం. ఎగ్జాక్ట్గా బాగానే ఉంది ఇప్పుడు. అంటే మన రాతోడు కూడా ఒక మాట అయితే చెప్పాడు అక్కడ, సార్ మీరు మిస్ అమ్మని ప్రేమిస్తూ ఉంటారు అనుకుంటాను సార్, అంటే బాగిని ప్రేమించకుండా మీరు మిస్ అమ్మని ప్రేమిస్తాను అనుకుంటా సార్, అందుకోసమే ఉడికిచ్చారు దాన్ని సార్, నిజం చెప్పాడు సార్, మీకు గతం గుర్తొచ్చిందంటే అంటే ఇంకా బాగుంది రాతో కొంచెము బుజ్జమ్మని ఆడుకుంటా బాగిని ఆడుకుంటా అంటే నాకు కొంచెం మజాగా ఉంది అనేసి అక్కడ మనకు కూడా బాగానే ఉంది. కానీ బుజ్జమ్మ ఒక్కోసారి బాధపడతా ఉంటే మనం కూడా బాధపడతాం, ఆ సహజ మానవ లక్షణం అది, ఏం చేయలేం. సరే అది వదిలేండి. అక్కడ అలాంటి సీన్స్ కోసం అనేసి మన బుజ్జమ్మలో ఉండే శక్తులు అయితే కోల్పోవాల్సి వచ్చింది, మనకు తెలిసిన విషయమే. ఆ శక్తులు కోల్పోకుండా ఉంటే ఇప్పుడు ఎలాగైతే చంబాల్లో ప్రవేశించాడు ప్రచండ, అదేవిధంగా ఇప్పుడు అంజుపాపులో ప్రవేశించాడు ప్రచండ అనేసి మన తెలిసేది, మన బుజ్జమ్మకి అయితే తెలిసేది. బుజ్జమ్మకి తెలిసిన తర్వాత బుజ్జమ్మ ఎలాంటి ఎత్తులు వేయాలి ఆ ఎత్తులు పై ఎత్తులేసి ఎలాగోలా సేవ్ అయ్యేది, తను సేవ్ చేసుకునేది. కానీ ఇక్కడ ఏం దైవశక్తి తోడున్నా సరే ఒక్కోసారి మనము ఏం చేయలేం. అంటే మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నా, ఎంత అంటే ఎలా చెప్పాలంటే ఎంత గొప్పగా చేద్దాం అనుకున్నా ఆ గొప్ప దాన్ని రీచ్ అవ్వలేకపోతాం మనం. అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఆ టార్గెట్ కోసం ఎంతో కష్టపడతాం, ఎంతో కష్టపడినా సరే ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతాం. అప్పుడు చాలా చాలా బాధ వస్తుంది. ఆ విధంగా గుప్తా గారు అయితే ఆ పాపను రక్షించాలనేసి మన బుజ్జమ్మని రక్షించాలనేసి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తాడు. ఆ ప్రయత్నాలు ఏది ఫలించలేదు. మీరు చూసుకున్నట్టయితే పిల్లలు లేకపోయేసరికి మన బాగి మొత్తం ఇల్లంతా వెతికి 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 అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది బుజ్జమ్మ, ఎక్కడికి వెళ్ళిపోయింది అంజు, ఎక్కడికి వెళ్ళిపోయింది. అసలు చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు అంటే ఎవరికైనా సరే భయం ఉంటుంది. అసలు రోడ్లోకి ఎందుకు పోయారు, మనం పెద్దోళ్ళు అయినాకనే మనం రోడ్లోకి పంపించేకి మనం భయపడతాం. ఆ విధంగా ఎక్కడికి పోయారు అనేసి బుజ్జమ్మ మొత్తం హాలు వరండా రూములు పైన టెర్రస్ అంతా ఎతికినా కానీ దొరకదు. అక్కడ మన గుప్తా గారు అయితే చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. అసలు బుజ్జమ్మ అలాగే అంజు పాప బయటికి వెళ్ళిపోయారు, ప్రచండ తీసుకెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళి కాపాడు అనేసి. కాపాడు అంటే అక్కడ బుజ్జమ్మకి శక్తులు లేవు,
అలాగే భాగ్యకి శక్తులు లేవు. అక్కడ కనీసం అట్లీస్ట్ అక్కడ యాదమ్మకు కూడా కెపాసిటీ లేకపోతుంది. అంటే ఆ దైవ శక్తి ఎవరు, గుప్తా గారు ఉండారా అని తెలుసుకునే అంత కెపాసిటీ కూడా లేకుండా పోయింది. ఆ విధంగా అందరూ ఆల్మోస్ట్ వాళ్ళందరూ శక్తులు గొప్పారు. ఉండే శక్తులంతా ఎవరి దగ్గర ఉన్నాయంటే అది ప్రచండ దగ్గర అని మనకు తెలుసు. సరే అనేసి ఇంకా భాగ్య అయితే రోడ్డు వెంట అయితే పడింది. రోడ్డు వెంట పడి అక్కడ ఎక్కడున్నారు పిల్లలు అనేసి చూస్తా ఉంటే అక్కడ నేను మార్నింగే ప్రోమోలు అయితే మీకు అయితే చెప్పాను, ప్రోమో అనాలిసిస్లో అని చెప్పాను. ఖచ్చితంగా అమరేంద్ర అదే దారిలో వస్తూ ఉన్నాడు. అలాగే బుజ్జమ్మ కూడా అదే దారిలో వెళ్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా బుజ్జమ్మని అయితే భాగ్య కూడా అదే దారిలో వెళ్తూ ఉంది కాబట్టి పిల్లల్ని ఎలాగైనా సేవ్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత మనుషుల్ని మ్యానిపులేట్ చేసే శక్తి అంటే ఇప్పుడు వాళ్ళకి శక్తులు ఉంటాయి కాబట్టి చూసి ఆ ఫేస్ చూసి ఆ ఫేస్లో వాళ్ళ మెదడుని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని అక్కడ చంపే అన్నట్టు అక్కడ సైగ చేయడం అవంతా చేస్తే అక్కడ ఆ పాపను చూపేయడం ఇలా చూపేయడం అవంతా చూస్తే ఖచ్చితంగా ఆ లారీ డ్రైవర్ తప్పు లేకపోయినా సరే అక్కడ మ్యానిపులేట్ అయిపోయాడు. అంటే తన మెదడుని తనకు మైండ్లో లేకుండా కంట్రోల్ లేకుండా అయితే ప్రచండ అయితే తీసుకునేసాడు కాబట్టి అక్కడ చంపేయాలని చూస్తుంటే సరే అనేసి మన భాగ్య అయితే బుజ్జమ్మ అంటా అరుచుకుంటా కనపడిన తర్వాత బుజ్జమ్మని ఎలాగైనా సరే కాపాడాలి అనేసి మన భాగ్య అయితే ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు కానీ నేను కానీ బుజ్జమ్మని కాపాడకపోతే ఖచ్చితంగా అంజు పాప పైన అయితే డౌట్ వస్తుంది. అంజు పాపే వాంటెడ్గా చేసింది అనేసి ప్రచండ అనుకొని మన బుజ్జమ్మని అయితే అంజు పాపే కాపాడినంత పని అయితే జరిగింది. అయినా కానీ బుజ్జమ్మ వచ్చే అక్కడ సేఫ్ అయింది. మన భాగ్య అయితే అక్కడ ప్రమాదంలో అయితే పడింది. ప్రమాదంలో పడితే అదే టైంలో రాతోడు అలాగే మన అమరేంద్ర అయితే దారిలో వస్తున్నారు కాబట్టి అమరేంద్ర వచ్చి మన భాగ్యని అయితే కాపాడారు. ఇక్కడ ఎలాగ చెప్పుకోవచ్చు అంటే బుజ్జమ్మని తీసుకొచ్చింది ప్రచండ అయితే ప్రచండనే మన బుజ్జమ్మని అయితే కాపాడిన ప్రమాదంలో మన భాగ్య అయితే అక్కడ చిక్కుకునింది. అంటే ప్రమాదం అంటే భాగ్య ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధమైంది. అయినా కానీ మన అమరేంద్ర అయితే కాపాడాడని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది అయిపోయిన తర్వాత మన మనోహరికి అయితే అసలు చాలా పగటి కలగనేస్తుంది. అంటే ఏమనుకుంటా అంటారంటే ఇంకా ప్రచండ వాళ్ళు కార్లోంచి దిగేటప్పుడు అయితే నాకైతే భలే ఫన్నీ అనిపించింది. ఆ యాదమ్మ చెప్పేది అయితే ఏమనిపించింది అంటే ఇంకేముంది బుజ్జమ్మ అలాగే మన అంజు పాప బయటకు వెళ్ళారు కదా, ప్రచండ బుజ్జమ్మని వేసేసి అక్కడ శక్తులంతా తీసుకొని బయటకు వెళ్ళిపోయింటాడు అనేసి అయితే చెప్తా ఉంటే భలే కామెడీ అనిపించింది. అక్కడ చూసే కొద్దికి మన మనోహరికి అయితే భూమి షేక్ అయినట్టు అనిపించిన తర్వాత సరే అనేసి మళ్ళీ ప్రచండాన్ని అయితే 4 చివాట్లు అయితే పెట్టింది. అంటే బూడిద రాల్చుకుంటే ఏం రాలుతుంది చెప్పండి, సన్యాసి రాల్చుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టు. ఆ విధంగా సన్యాసి రాల్చుకుంటే అంటే వాళ్ళు ఇదంతా బూడిద పూసుకుంటారు కదా, అందుకనేసి ఇలా రుద్దుకుంటే అది బూడిద రాలుతుంది అన్నట్టు ఇద్దరు ప్రచండ అలాగే మన యాదమ్మ ఇద్దరు కలిసి మన గ్రూప్లోంచి ఎగ్జిట్ చేసేస్తారు. మన వాళ్ళని వివిధంగా చేస్తారంటే మిమ్మల్ని ఎగ్జిట్ కాదు కదా, మిమ్మల్ని పైలోకానికి పంపించేస్తారు, వెయిట్ చేయండి. సరే అనేసి మొత్తానికి అయితే మన గుప్తా గారు అయితే ఒక ప్లాన్ అయితే చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఏం ప్లాన్ చేశారంటే ఎలాగైనా సరే మరొకసారి శక్తులు అయితే రావాలి. శక్తులు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ శివయ్య ఆజ్ఞ అనేది ఉండాలి. ఆ శివయ్య కానీ రుద్రాక్ష కానీ తాకిందంటే చాలు అనేసి అనుకుంటా. అంటే సరే అనేసి ఇంట్లో పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మన భాగ్య అలాగే బుజ్జమ్మ ఇద్దరు కలిసి పూజ చేసిన తర్వాత అక్కడ రుద్రాక్షని తాకుండా అయితే బయటకు వచ్చేసిన తర్వాత శివయ్యని అయితే వేడుకుంటారు మన గుప్తా గారు అయితే. శివయ్య ఎలాగైనా సరే మా బుజ్జమ్మని కాపాడండి, ఆ రుద్రాక్ష తాకేలాగా చేయండి అంటే ఆ ఫోటోలో నుంచి అలా పడుతుంది. అలా పడిన తర్వాత ఆ పువ్వుని తీసుకునేకి మన బుజ్జమ్మ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పువ్వుని ఇలా తీసుకొని అక్కడ పువ్వుని తీసుకునే క్రమంలో ఖచ్చితంగా రుద్రాక్ష అనేది టచ్ అవుతుంది. కాబట్టి రుద్రాక్ష టచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన బుజ్జమ్మకి అయితే మరొకసారి అయితే పవర్స్ అయితే వచ్చేస్తాయి. పవర్స్ వచ్చేసిన తర్వాత అంజు పాపలో ఎవరు ఉండారు అనేసి మనకైతే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. బుజ్జమ్మకి అయితే క్లారిటీ వచ్చేస్తుంది. బుజ్జమ్మ క్లారిటీ వచ్చేసిన తర్వాత ఇంకా బుజ్జమ్మ పని బుజ్జమ్మ చేసుకొని పోతుంది. ఇంకా ప్రచండాన్ని ఎలా ఆడుకోవాలో, ఎలా మభ్య పెట్టాలో, ఎలా నేల మట్టం చేయాలనేసి మన బుజ్జమ్మ అయితే చూసుకుంటుంది. దాంతోపాటు మనోహరి గురించి నిజం చెప్పడానికి కొడైకెనాల్ ఎస్ఐ కూడా బయటకు వచ్చారు కాబట్టి ఆ కొడైకెనాల్ ఎస్ఐ కూడా మనకి ఏదో ఒక హింట్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నైట్ జరగాలి. నైట్ జరిగిన తర్వాత మనకి రేపటి ప్రోమోలో మనకు మార్నింగ్ అయితే అయింది. మార్నింగ్ అయిన తర్వాత ఆ శివయ్యకి అయితే పూజ చేసి అక్కడ చేస్తా ఉంటారు. కాబట్టి నేను ఈరోజు రాలేను సార్, రేపు వస్తాను సార్, రేపు వచ్చి అంతా నిజం చెప్తాను సార్ అనేసి చెప్పారు. కాబట్టి ఆ కొడైకెనాల్ ఎస్ఐ ఆ ఎస్ఐ వచ్చి మనోహరి బండారాన్ని బయట పెడతాడా లేదా అనేది మనం అయితే చూడాల్సి వస్తుంది. చూద్దాం. మంచి ఎపిసోడ్స్ అయితే రావాలనుకుంటాను. ఈ ప్రచండ ట్రాక్ కంప్లీట్ చేసి మన బుజ్జమ్మ అలాగే అమరేంద్ర అలాగే బాగి కొంచెం బాండింగ్ కలిపితే, ఫ్యామిలీ బాండింగ్స్ కలిపితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్. మనోహరి గారు వెయిట్ చేయండి. ఎస్ఐ గారు రావడం ఇంకా మీకు నేల మట్టం, మీరు ప్రచండ ఫస్ట్ అవుతాడు.
తర్వాత నెక్స్ట్ యాదమ్మ అవుతుంది, తర్వాత మూడో పర్సన్ అయితే మీరే అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.